హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ వ్లాగ్స్. సో, ఈ వీడియో వచ్చేసి అయితే అందరూ ఎప్పటి నుండి అడుగుతున్న వీడియో అనమాట. సో, మీరు ఇప్పుడు చూసి ఉంటే ఇక్కడ చూసారు కదా. సో, పొలిటికల్ థియరీ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫస్ట్ సెమిస్టర్ అనమాట. మనకి ఫస్ట్ సెమిస్టర్ అండ్ థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్ డేట్స్ వచ్చింది తెలుసు కదా. సో, దానికి సంబంధించి ఇంపార్టెంట్ వీడియోస్ అయితే చాలామంది చెయ్యమని అడిగారు. సో, నేను ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది ఈ వీడియోలో. సో, మేబీ వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు. సో, ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని చూసేయండి. అండ్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీ బుక్లో టిక్ పెట్టేసుకోండి. మేబీ నెంబర్స్ సేమ్ ఉండొచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇది పీడిఎఫ్ ద్వారా చేసిన వీడియో అనమాట. ఓకేనా. సో, ఇది పొలిటికల్ సైన్స్ అనమాట. పొలిటికల్ సైన్స్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మేబీ వీడియో కొంచెం ఫాస్ట్గా చెప్తుండొచ్చు నేను, ఎందుకంటే ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి టోటల్గా 5 బ్లాక్స్ అయితే ఉన్నాయి, 14 యూనిట్స్ ఉన్నాయి. అండ్ సో నేను ఒక్కొక్క యూనిట్ నుంచి కొంచెం ఇంపార్టెంట్ అనిపించిన క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చి చెప్పడం జరిగింది. అండ్ మ్యాథ్స్ ఒక 2 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ కంటే మించలేదు ఒక్క యూనిట్ నుండి. సో అదనమాట. అండ్ చాలా, ఎందుకంటే 100 మార్క్స్ పేపర్ కదా. సో మేబీ కొంచెం కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ అవుతుండొచ్చు, ఎందుకంటే చెప్పలేం కదా. మేబీ 5 మార్క్స్కి 8 మార్క్స్కి 20 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కదా. సో అలా అని చెప్పి అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్కువ యాడ్ చేయడం జరిగింది. ఎక్కువ అంటే అది మరీ ఎక్కువ కాదు, మినిమల్గానే ఉన్నాయి. సో నేను ఎప్పుడు చెప్పే విధంగా అయితే చెప్తాను. ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్లాక్ చూసుకున్నట్టయితే మనము, ఓకేనా, డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్లాక్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి, ఫస్ట్ యూనిట్లో ఇక్కడ నేచర్ అండ్ మీనింగ్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఉంది కదా. ఇక్కడ మనకి నేచర్తో పాటు నేచర్ అండ్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని అడగొచ్చు. సో ఈ క్వశ్చన్ అయితే ఒకసారి టిక్ పెట్టేసుకోండి. ఓకేనా, ఒక్క నిమిషం. ఈ క్వశ్చన్ అయితే ఒకసారి టిక్ పెట్టేసుకోండి. దీంతో నేచర్ అండ్ పొలిటికల్ మీనింగ్ అంటే నేచర్ అండ్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనేది రావచ్చు. అండ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అని మీరు డిసైడ్ చేసుకోండి, ఎంత నుంచి ఎంత వరకు చదవాలని. జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను చెప్తాను, ఎందుకంటే మనకు వీడియోలో అంత టైం ఉండదు కాబట్టి. సో నేను ఎక్కడి నుండి ఎక్కడి వరకు అనేది చెప్పను, జస్ట్ క్వశ్చన్స్ ఏంటి అనేది చెప్తాను. ఓకేనా. అండ్ ఆల్సో ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్కోప్ అండ్ ఫోకస్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని ఉంటుంది. ఇందాక నేను నేచర్ అండ్ హిస్టరీ అన్నాను కదా, సో అది ఇక్కడే ఉందన్నమాట. హిస్టరీ ఇక్కడ అండ్ నేచర్ అక్కడ, రెండింటిని కలిపి ఇవ్వచ్చు, లేదంటే సపరేట్గా ఇవ్వచ్చు. సో దాని గురించి మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉంటే మాత్రం మనకైతే బెనిఫిట్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కోప్ అండ్ ఫోకస్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనమాట. స్కోప్ అండ్ ఫోకస్ సపరేట్గా ఆడవచ్చు, లేదంటే ఒక్కటే దాంట్లో కలిపి అడగవచ్చు. సో అదనమాట. మేబీ నా వాయిస్ అయితే క్లియర్గా ఉందనుకుంటున్నాను. క్లియర్గా లేకపోతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ వీడియోకి అయితే సెట్ చేసుకుంటా. ఓకేనా. సో ఈ లెసన్ నుంచి అయితే, సో ఫస్ట్ యూనిట్ నుంచి అయితే ఒక 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చేసాను కదా. సో నెక్స్ట్ చూద్దాం. సో సెకండ్ యూనిట్ ఎవల్యూషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఎవల్యూషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఒక క్వశ్చన్ ఇక్కడ ఉంది. ఎవల్యూషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఒకటి, అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ యాజ్ ఎ పాలసీ అని ఉంటుంది ఒకటి, అదొకటి టిక్ పెట్టేసుకోండి మీరు. నేను చెప్తా ఉంటాను, ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను నోట్స్. సో మీకు ఈ పీడిఎఫ్ ద్వారా చెప్దామని ఇలా చెప్తున్నాను. ఎమర్జెన్సీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ యాజ్ అ పాలసీ సైన్స్ రెండు, ఒకటి ఎవల్యూషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంకోటి వచ్చేసి ఎమర్జెన్సీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ యాజ్ ఎ పాలసీ అనమాట. ఇవి 2 క్వశ్చన్స్. అండ్ యూనిట్ 3కి వెళ్ళిపోదాం. యూనిట్ 3 నుండి నేను ఒక్కటే క్వశ్చన్ ఇచ్చాను, ఒక్కటే క్వశ్చన్ అని చెప్పి ఇచ్చాను. సో ఆ క్వశ్చన్ ఏంటంటే పొలిటికల్ సైన్స్ అండ్ సోషియాలజీ. ఓకేనా. అంటే వాటి గురించి మనకి 5 మార్క్స్ అడగొచ్చు, లేదంటే 8 మార్క్స్కి అడగొచ్చు, లేదంటే 10 మార్క్స్కి అడగొచ్చు, లేదంటే 20 మార్క్స్కి అడగొచ్చు. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉంది, ఇక్కడ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ అని ఉంది, అలాగే పొలిటికల్ సైన్స్ అండ్ సోషియాలజీ ఉంది. సో నాకైతే పొలిటికల్ సైన్స్ అండ్ సోషియాలజీ అనేది కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది. సో దట్ నేనైతే, సో ఇది
ఇంపార్టెంట్గా నేనైతే ఇదొక్క క్వశ్చన్ మాత్రమే పెట్టడం జరిగింది యూనిట్ 3 నుండి. మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే, లైక్ ఇందాక ఎకనామిక్స్ అని కనబడ్డది కదా, సో అలాంటివి ఏమైనా కనిపిస్తే మీరు పెట్టేసుకొని చదువుకోవచ్చు అండి. సో నేను పెట్టినే చదవాలని ఏం లేదు, మీకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపించింది చదవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము బ్లాక్ 2కి వెళ్ళిపోదాం. ఇక బ్లాక్ 2లో మనకి 4 యూనిట్స్ ఉన్నాయి మొత్తము. యూనిట్ 4కి వెళ్దాం. యూనిట్ 4లో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రెడిషనల్ అండ్ మోడర్న్ అప్రోచ్. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ అప్రోచ్ అనమాట. సో ఇందులోనే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. హిస్టారికల్ అప్రోచ్, ఇక్కడ ఉంది 4.3 ట్రెడిషనల్ అండ్ మోడర్న్ అప్రోచ్ అనమాట. పేజ్ నెంబర్ 41లో ఉంటుంది. అండ్ ఆల్సో ఇదొక క్వశ్చన్, అండ్ ఒకటి లాస్ట్ ఒకటి హిస్టారికల్ అప్రోచ్ అని ఇచ్చాను. ఓకేనా, ఇదొకటి 4.5 హిస్టారికల్ అప్రోచ్. ఇవి రెండు చాలు, సరిపోతాయి వీటికి. అండ్ నెక్స్ట్ యూనిట్ 5 నుండి కూడా 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను, ఒకసారి చూద్దాము. యూనిట్ 5 నుండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను ఏమని ఇచ్చానంటే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ బిహేవియరల్ అప్రోచ్. ఇందులో మనకి చాలా సైలెంట్ ఫీచర్స్ ఇచ్చారు. అవన్నీ కంటే ఓన్లీ ఒక 5 or 6 వరకు అయితే నేర్చుకోండి. సో అవి సరిపోతాయి. ఇక్కడ ఉంది కదా 5.4 అనమాట, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ బిహేవియరల్ అప్రోచ్. ఇక్కడ మనకి ఇక్కడ రెగ్యులారిటీస్, వెరిఫికేషన్, టెక్నిక్స్, క్వాంటిఫికేషన్, వాల్యూస్, సిస్టమాటిక్సేషన్, ప్యూర్ సైన్స్ అని ఇలా ఇచ్చారు కదా. సో ఇందులో ఒక 5 to 6 నేర్చుకొని ప్రిపేర్డ్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి నేను పోస్ట్ బిహేవియరల్ అప్రోచ్, ఈ లెసన్లోనే పోస్ట్ బిహేవియరల్ అప్రోచ్ 5.5 చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ కూడా. ఓకేనా, సో నాకు ఇంపార్టెంట్ అనిపించినవి పెట్టాను, ఒకసారి మీరైతే చూసేసుకోండి. అండ్ యూనిట్ 6 వచ్చేసి యూనిట్ 6లో మనము ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, 2 క్వశ్చన్స్ ఇచ్చాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డేవిడ్ ఈస్టాన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మోడల్. ఇక్కడ ఉంది 6.3. ఓకేనా, అండ్ ఆల్సో నెక్స్ట్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ అప్రోచ్. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఓకేనా, 6.4లో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ అప్రోచ్. అండ్ నెక్స్ట్ యూనిట్ 7కి వెళ్ళిపోదాం. యూనిట్ 7కి వచ్చేసి నేను 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇందులో నాకు 3 ఇంపార్టెంట్ అనిపించాయి, సో 3 అయితే ఇచ్చేసాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మెయిన్ ఐడియాస్ ఆఫ్ మార్క్సిజం, అదొక్కటి పెట్టేసుకోండి. మెయిన్ ఐడియాస్ ఆఫ్ మార్క్సిజం 7.2. అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మార్క్సిస్ట్ అప్రోచ్, అదొకటి 2. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసి నియో మార్క్సిస్ట్ అప్రోచ్. పొలిటికల్ సిగ్నిఫికెన్స్, మేబీ మీకు వీడియో కొంచెం ఫాస్ట్గా అవుతున్నట్టు అనిపించవచ్చు, కానీ నేను ఇప్పుడు టిక్స్ పెట్టుకుంటా చెప్తే చాలా టైం పడుతుందండి. సో మీరు వీడియోని స్లో పెట్టుకొని అయినా చూసుకోవచ్చు, ఆ బుక్లో పెట్టుకోవచ్చు. ఇంకో ఇక్కడ 7.4 పేజ్ నెంబర్ 75లో ఉంటుంది, సిగ్నిఫికెన్స్ ఆఫ్ మార్క్సిస్ట్ అప్రోచ్. ఓకేనా, అండ్ ఆల్సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నియో మార్క్సిస్ట్ అప్రోచ్ అని ఉంటుంది, అది కూడా 7.5. ఓకేనా, అది కూడా సేమ్ పేజ్ నెంబర్ 75లో ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ 3 క్వశ్చన్స్ అయిపోయాయి. అండ్ బ్లాక్ 3కి వెళ్ళిపోదాం మనం. బ్లాక్ 3లో మనకి 2 యూనిట్స్ ఉన్నాయి. ఈ 2 యూనిట్స్లో యూనిట్ 8 వచ్చేసి డివైన్ ఒరిజిన్ థియరీ. ఓకేనా, నేను ఇందులో నుంచి ఒకటే క్వశ్చన్ ఇచ్చాను, అది కూడా ఓన్లీ 8.2 పేజ్ నెంబర్ 83లో ఉంటుంది. డివైన్ ఆరిజిన్ థియరీ ఇది ఒక్కటే ఇచ్చాను. అండ్ యూనిట్ 9లో వచ్చేసి నేను 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఒకటి సోషల్ కాంట్రాక్ట్ థియరీ, అది ఇక్కడ ఉంది, పేజ్ నెంబర్తో సహా పాయింట్ కూడా చెప్తాను. సోషల్ కాంట్రాక్ట్ థియరీ 9.2 పేజ్ నెంబర్ 92. 9.2 సోషల్ కాంట్రాక్ట్ థియరీ పేజ్ నెంబర్ 92. ఓకేనా,
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మార్క్సిస్ట్ థియరీ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ స్టేట్, ఆ క్వశ్చన్ ఇచ్చాను, ఒకసారి చూడండి, కిందకి ఉంటుంది. నైన్ 9.5 పేజీ నెంబర్ 103లో ఉంది. మార్క్సిస్ట్ థియరీ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ స్టేట్. ఓకేనా, పేజ్ నెంబర్ 103, 9.5. అండ్ నెక్స్ట్ ఫోర్త్ బ్లాక్లోకి వెళ్ళిపోదాం. ఫోర్త్ బ్లాక్లో 2 యూనిట్స్ ఓకే 3 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 10, యూనిట్ 11, యూనిట్ 12. అందులో సో యూనిట్ 10లో వచ్చేసి నేను స్టేట్ అండ్ గవర్నమెంట్ అనేది ఒకటైతే క్వశ్చన్ ఇచ్చాను. స్టేట్ అండ్ గవర్నమెంట్ ఒక్కొక్కసారి మనకి ఏంటంటే వాట్ ఈస్ స్టేట్, వాట్ ఈస్ గవర్నమెంట్ అని కూడా సపరేట్గా మనకి 5 మార్క్స్కి అలా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మీరైతే ఒకసారి వాటి గురించి కన్ఫామ్గా అంటే కంప్లీట్గా తెలుసుకొని ఉండండి. అండ్ ఒక క్వశ్చన్ వచ్చేసి నేను సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ మోడర్న్ నేషన్ స్టేట్ అని పేజ్ నెంబర్ మనకి 116లో ఉంది ఈ క్వశ్చన్, 10.4. అండ్ నెక్స్ట్ స్టేట్ అండ్ గవర్నమెంట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ 10.5లో స్టేట్ అండ్ గవర్నమెంట్ ఉంది. సో ఇది ముందు చెప్పాను నేను ఫస్ట్. స్టేట్ అండ్ గవర్నమెంట్ 10.5 పేజ్ నెంబర్ 119. ఓకేనా, ఇక్కడ స్టేట్ అండ్ సివిల్ సొసైటీ ఉంది కదా, ఇది కూడా మీరు చదువుకుంటే చదువుకోవచ్చు, దట్స్ యువర్ విష్. అండ్ ఆల్సో ఇంకొకటి సిగ్నిఫికెన్స్ ఆఫ్ సివిల్ సొసైటీ 10.6.2 పేజ్ నెంబర్ 121లో ఉంది. ఇది మేబీ వస్తే మీకు చిన్న క్వశ్చన్లా రావచ్చు, లేదంటే పెద్ద క్వశ్చన్లా రావచ్చు, చెప్పలేం. సో మీరైతే దాని గురించి కంప్లీట్గా అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని ఉండండి. రాస్తే కొంచెం తెలిసినా కూడా ఎలాబరేట్ చేసి రాసే అంత తెలుసుకొని ఉండాలి. ఓకేనా, సిగ్నిఫికెన్స్ ఆఫ్ సివిల్ సొసైటీ పేజ్ నెంబర్ వచ్చేసి 121, 10.6.2. ఓకేనా. అండ్ నెక్స్ట్ 11th యూనిట్కి వెళ్ళిపోదాం. 11th యూనిట్లో ఏంటిది, ఇది మనకి 11th యూనిట్ కైండ్స్ ఆఫ్ స్టేట్స్, థియోరెటిక్, వెల్ఫేర్ అండ్ టోటలరీ. నేను ఇక్కడ నుండి ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చానంటే వాట్ ఈస్ థియోక్రటిక్ స్టేట్, దాని క్యారెక్టరిస్టిక్స్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ థియోక్రసీ ఇలా అడగొచ్చు. సో మీరు థియోక్రసీ గురించి నేర్చుకొని ఉండండి, దాని క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకొని ఉండండి. ఓకేనా, వాట్ ఈస్ వాట్ అని నేర్చుకొని ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఉంది కదా థియోక్రటిక్ స్టేట్, కొంచెం చదవండి. అలాగే దాని క్యారెక్టరిస్టిక్స్ కూడా కిందే ఉన్నాయి. పేజ్ నెంబర్ 127, 11.3 యూనిట్ 11. అండ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా 11.3.1 సేమ్ పేజ్ నెంబర్ 127లోనే ఉన్నాయి. అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి దాని కిందే 11.3.2 పేజ్ నెంబర్ 128లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ థియోక్రసీ. సో అవి కూడా ఒకసారి చదువుకొని అయితే ఉండండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటాలిటేరియన్, ఒకసారి చూద్దాం ఆ క్వశ్చన్. నేను యూనిట్ 11 నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఒకసారి ఈ వెల్ఫేర్ స్టేట్ కూడా ఒక్కసారి జస్ట్ ఒక లుక్ వేయండి. ఓకేనా, పేజ్ నెంబర్ 131లో ఉంది వెల్ఫేర్ స్టేట్ 11.4. ఒక్కసారి చిన్న లుక్ వేయండి అంతే. అండ్ ఇక్కడ ఉంది 11.5 పేజ్ నెంబర్ 135, పేజ్ నెంబర్ 135 11.5 టోటాలిటేరియన్ స్టేట్, ఇది ఒక్కసారి చూసుకోండి. ఓకేనా. అండ్ ఆల్సో నెక్స్ట్ మనం యూనిట్ 12కి వెళ్ళిపోతే ఇంతే 2 క్వశ్చన్స్ ఇచ్చాను యూనిట్ 11 నుండి. అండ్ ఇంకా నెక్స్ట్ యూనిట్ 12కి వెళ్ళిపోతే యూనిట్ 12 సోవర్జెనిటీ అండ్ మోనిజం అండ్ ప్లూరలిజం. ఇక్కడ నేను ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, టోటల్గా 3 క్వశ్చన్స్ ఇచ్చాను ఈ యూనిట్ నుండి. ఒకటి వాట్ ఈస్ సోవర్జినిటీ అని, దాని మీనింగ్ ఆర్ డెఫినేషన్, సంథింగ్, క్యారెక్టరిస్టిక్స్, కైండ్స్ అవన్నీ చదువుకోండి దానికి సంబంధించినవి. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ పేజ్ నెంబర్ 147, 12.2, 12.3 చదువుకోండి. ఎంత 147.
ఓకేనా. పేజ్ నెంబర్ 147లో ఉంటాయి. అండ్ దాని కైండ్స్ కూడా ఒక్కసారి చదివి పెట్టుకోండి. అండ్ అలాగే మోనిస్టిక్ థియరీ ఆఫ్ సోవర్జినిటీ ఛాలెంజెస్. ఓకే, 12.6 పేజ్ నెంబర్ 151 మోనిస్టిక్ థియరీ ఆఫ్ సోవర్జినిటీ అండ్ ప్లూరలిస్టిక్ థియరీ ఆఫ్ సోవర్జినిటీ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. 12.7 పేజ్ నెంబర్ 153 ప్లూరలిస్టిక్ థియరీ ఆఫ్ సోవర్జినిటీ, అది కూడా చదువుకోండి. అండ్ ఆల్సో నెక్స్ట్ బ్లాక్ 5th వెళ్ళిపోతే మనకి అందులో 2 యూనిట్స్ ఉన్నాయి, యూనిట్ 39, యూనిట్ 14. సో యూనిట్ 13 వచ్చేసి నేను సింపుల్గా ఇచ్చాను క్వశ్చన్స్. ఎలా అంటే చూడండి మీరే. సో ఇండివిజువలిజం అండ్ ఫ్యాక్సిజం అని ఉంది కదా. సో ఇండివిజువలిజం మీద అడగవచ్చు, ఫ్యాక్సిజం మీద అడగవచ్చు. ఫ్యాక్సిజం సో సింపుల్గా ఓన్లీ వర్డ్స్ ఇచ్చి జస్ట్ ఫ్యాక్సిజం అని ఇస్తారు. సో దాని గురించి మనం ఎలాబరేట్ చేసి రాయాలి, లేదా ఇండివిజువలిజం ఇస్తారు, దాని గురించి ఎలాబరేట్ చేసి రాయాలి. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో జస్ట్ ఆ వర్డ్స్ రెండింటి గురించి నేర్చుకోండి సరిపోతుంది. ఓకేనా. దాని గురించి మనకి 20 మార్క్స్ ఇవ్వచ్చు, 5 మార్క్స్కే ఇవ్వచ్చు, 10 మార్క్స్కే ఇవ్వచ్చు, చెప్పలేం. సో మీరైతే జస్ట్ ఆ వర్డ్స్ గురించి నేర్చుకొని ఉండండి సరిపోతుంది. ఓకేనా. అండ్ యూనిట్ 14కి వచ్చేసి ఒక్కటే క్వశ్చన్ ఇచ్చాను. యూనిట్ 14లో చూడండి, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అనర్కిజం. వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోతుంది. సో 14th యూనిట్ అనర్కిజం గురించి అయితే ఇచ్చాను, క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాను. ఓకేనా, ఒక్కటే క్వశ్చన్ ఇచ్చాను. సో క్యారెక్టరిస్టిక్ మీకు ఈ క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వడం వల్ల ఏం బెనిఫిట్ అంటే, మీకు ఒక సింపుల్గా అనర్కిజం అని అడిగినా రాయొచ్చు, క్యారెక్టరిస్టిక్స్ అడిగినా రాయొచ్చు. సో వాట్ ఈస్ అనర్కిజం అని అడిగినా కూడా రాయొచ్చు. ఓకేనా. ఇవి రాయండి: హ్యూమన్ నేచర్, మ్యూచువలిజం, యాంటీస్టాటిస్ట్. సో ఇది పేజ్ నెంబర్ 177లో ఉంది, 14.4. ఓకేనా. సో వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది, అందుకే నేను ఇంత ఫాస్ట్గా చెప్పడం జరిగింది. సో మీకు అన్ని క్వశ్చన్స్ అయితే వచ్చే ఉంటాయి. అండ్ వీటితో పాటు బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్స్ కూడా చదువుకోండి. ఓకేనా. మ్యాథ్స్ నేను చెప్పిన వాటిలో బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ చాలా కవర్ అయ్యే ఉంటాయి. సో మిగతా ఇంకేమైనా కవర్ కానీ ఉంటే అందులో బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ కూడా చదువుకోండి. మనకి ఎందుకంటే పేపర్ 100 మార్క్స్ పేపర్ కాబట్టి సో మినిమం ఒక 30 క్వశ్చన్స్ ఆర్ 25 క్వశ్చన్స్ అయినా చదువుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఒక 15 ఉన్నాయి. మేబీ నేను అటు ఇటు ఒక 17-18 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సో అవి ఇవి కలిపి ఒక 30 కూడా అవ్వవు, చాలా తక్కువే అవుతాయి. ఇంకా మీకు ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే కూడా పెట్టుకోండి.